తెలంగాణపై బీజేపీ దొంగ ప్రేమ ఈ మాట నేనంటుంది కాదు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంటున్న మాట. తెలంగాణలో ఏ పని చేసినా కానీ బీజేపీ దొంగ ప్రేమ చూపిస్తూ ఉంది, కొన్ని అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తూ ఉంది తెలంగాణ బీజేపీ సంబంధించిన నేతలు అంటూ ఇటు మహేష్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏవైతే మరమ్మతులు చేయాలో అక్కడ మహారాష్ట్ర సంబంధించిన బార్డర్ కాబట్టి ఆ రాష్ట్ర సీఎం అయిన వారితో మాట్లాడాలి. దానికోసము సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా తన యొక్క ఏదైతే టైం ఇవ్వండి అన్నట్టుగా ఇటు మహారాష్ట్ర సంబంధించిన సీఎంని ఒక లేఖ ద్వారా మాకు సమయం కేటాయించండి అంటూ కోరామంటూ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అలా కోరలేదు అంటూ ఇటు బీజేపీ అధ్యక్షులు ఇటు రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుకి సంబంధించి కూడా మరమ్మతులు చేయడానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి ఏవైతే కుంగిపోయిన 2 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరమ్మతు చేయాలి, ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని ప్రజలకు ఉపయోగకరంగా తీసుకొని రావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొన్ని ఒప్పందాలు చేసుకునే అవసరం ఉంది. అక్కడున్న లోతట్టు అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఆ బ్యారేజ్ కట్టడం వల్ల ఆ సమీపంలో ఉన్న చిన్న చిన్న గ్రామాలు కూడా నీటిమయమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికోసం ఇటు మహారాష్ట్ర సీఎంని కూడా కలవాలి, ఆ సీఎంని కూడా ఒప్పించాలి అన్నట్టుగా ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అక్కడున్న సీఎంని కూడా వీళ్ళకి సమయం కేటాయించాలని, కొంత మాకు కూడా వాళ్ళ యొక్క షెడ్యూల్లో మాకు సమయం కేటాయించి మేము అక్కడికి వస్తాము, మాకు వీటికి సంబంధించిన చర్చలు చేసుకుందాము అన్నట్టుగా ఇటు మహారాష్ట్ర సీఎంని కోరుతూ, అంటే కొంత సమయాన్ని కోరుతూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి గతంలోనే లేఖ రాశాము అంటూ ఇటు బీజేపీ కూడా స్పందించట్లేదు. ఇటు కేంద్ర మంత్రులుగా ఉన్న 2 మంత్రులు ఎవరైతే ఇటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మరి కొంత చొరవ తీసుకొని మహారాష్ట్ర సీఎంతో మాకు కొంత సమయం ఇప్పియాలి, తనతో కూడా మీరు కూడా భేటీ కావాలి, అవసరమైతే తెలంగాణ ప్రజల కోసం మీరు కూడా మహారాష్ట్రకి రావాలి, మా ప్రభుత్వంతో అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఇటు కేంద్ర మంత్రులుగా ఉన్న మీరు కూడా రావాలి, మాట్లాడదాం, చర్చ చేద్దాం అన్నట్టుగా అనేక సార్లు చెప్పడం అయితే జరిగింది. అయితే అలాంటిది ఏమి జరగలేదు. ఎప్పుడో నెల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పర్సనల్ యొక్క పనుల కోసము మహారాష్ట్ర సీఎంని సమయం కోరినట్టుగా తెలుస్తూ ఉంది అంటూ ఇటు రామచంద్రరావు అయితే చెప్పడం అయితే జరిగింది. రామచంద్రరావు కూడా అక్కడ మహారాష్ట్రలో ఉన్న సీఎంని కొంత ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను అన్నట్టుగా నిన్న మీడియా ముందు ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అవన్నీ కూడా దొంగ ప్రేమ ఒలకపోస్తూ ఉంది తెలంగాణ పైన బీజేపీ. మేము ఏవైతే చేస్తా ఉన్నో ఆ ప్రయత్నాలు కూడా ఎక్కడ కూడా గుర్తించకపోగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది, అవగాహన లేకుండా రామచంద్రరావు మాట్లాడుతూ ఉన్నాడు అంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇటు రామచంద్రరావుకి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఒకవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి మరియు కిషన్ రెడ్డి వీళ్ళ మధ్యలో కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా వీళ్ళపైన చర్చలు అయితే జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సభలో కూడా కేంద్ర మంత్రులను టార్గెట్ చేస్తూ మీరు ఇద్దరు ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, తెలంగాణకి ఏం చేయట్లేదు, ఒడ్లు కొనట్లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ఒడ్లు ఏవైతే ఉందో అవి కూడా తీసుకోవట్లేదు అంటూ విమర్శల వర్షం అయితే గుప్పిస్తూ ఉన్నారు. దీనిపైన ఎప్పటికప్పుడు ఇటు బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పైన బీజేపీ దొంగ ప్రేమ ఒలకబోస్తుంది అంటూ కాంగ్రెస్ నేతలు అయితే విరుచుకుపడతా ఉన్నారు. మరి చూడాలి ఈ పంచాయతీ, కాళేశ్వరం పంచాయతీ మరి ఇటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే ఉంది. ఇరు ఒప్పందాలతో ఇటు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఏవైతే కాళేశ్వరం సంబంధించిన ఆ ప్రాజెక్టు మరమ్మతులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా చేపించి, ఎందుకంటే ఇటు కాలం అంటే ఇప్పుడు ఏదైతే వర్షాకాలం అయితే మొదలైపోయింది, వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి చిన్న చిన్న వర్షాలతో పాటు ఏవైతే ఆ వాటర్ కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి, తర్వాత మరమ్మతులు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి త్వరగా చేస్తే బాగుంటుందని అక్కడ స్థానిక రైతులు వాపోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేయొద్దు, ఈ ప్రాజెక్టు పైన రాజకీయం చేయొద్దు. గత 2 సంవత్సరాల నుండి కూడా రాజకీయమే నడుస్తూ ఉంది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని లీడర్లందరూ కూడా దానిపైన రైతుల కోసం ఉపయోగపడే విధంగా పనిచేయండి అని కూడా అర్జిస్తూ ఉన్నారు రైతులు. మరి దీనిని గ్రహించి మరి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో మరి దీనిపైన ఫోకస్ పెడతారని కూడా భావిస్తూ ఉన్నాం.